హలో దోస్తులు, ఈరోజు వీడియో వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కూడా చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవడమో చూపిస్తాను. మెయిన్గా మనకు ఒక బ్లౌజ్ కట్ చేసుకోవడానికి కొన్ని మెజర్మెంట్స్ మాత్రమే కంపల్సరీ ఉంటాయి. అంటే బండ గుర్తుల మెజర్మెంట్స్ ఉంటాయి చూడండి, అవి. ఫస్ట్ వచ్చేసి చెస్ట్, తర్వాత వేస్ట్, తర్వాత బ్లౌజ్ లెంత్, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, తర్వాత డీప్ నెక్ ఎంత, ఫ్రంట్ నెక్ ఎంత, బ్యాక్ నెక్ ఎంత, ఆర్మ్ హోల్ ఎంత. అంతే, మెయిన్గా ఇవే ఉంటాయి. నేను ఇక్కడ చిట్టీలో రాశాను చూడండి, మీకు అర్థం కావడానికి. అది ఫస్ట్ లెంత్ వచ్చేసి ఎంత, 15 ఇంచులు. 15 ఇంచులకు ఒక 1 ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకొని 16 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్, ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.25 ఇంచులు పెట్టుకున్నాను. అంటే నెక్ డీప్ తక్కువనే. నెక్ డీప్ వచ్చేసి 9.5 కాబట్టి ఇక్కడ మనం 5.25 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి. ఇంకా ఆర్మోల్ వచ్చేసి, ఆర్మోల్ రౌండ్ ఎంత ఉందంటే 10.5 ఉంది కాబట్టి ఇక్కడ ఆర్మోల్ ఎంత తీసుకోవాలంటే లెంత్ 6 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం చిట్టి మీద రాశాను, కాకపోతే మళ్ళీ దీని మీద కూడా రాస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 5.25 ఇంచులని. ఇంకా ఇక్కడ నేను 6 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను కదా, లెంత్కు ఒక స్ట్రెయిట్ లైన్ పెట్టుకోవాలి. స్ట్రెయిట్ లైన్, అదే దాని కింద నుండి ఇంకా చెస్ట్ తీసుకోవాలి. చెస్ట్ వచ్చి ఇక్కడ 11 ఇంచులు ఉంది. 11 ఇంచులకు కరెక్ట్గా, అంటే పైనుంచి కిందికి ఒక్కొక్కసారి ఇది ఏమవుతుందంటే లైన్ ఒకసారి పైకి పోతుంది, కిందికి పోతుంది కదా. ఇక్కడ కిందకు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే చెస్ట్ వచ్చేసి 11 ఇంచులు పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ ఎందుకు ఇంత పర్టికులర్గా చూస్తున్నానంటే, ఈ పెద్ద సైజ్ బ్లౌజులు అనేది చెస్ట్ కరెక్ట్ తీసుకొని ఆర్మ్ హోల్ మాత్రము కొద్దిగా లూజే ఉంటుంది. అంటే ఇక్కడ చెస్ట్ వచ్చేసి 11 ఇంచులు ఉంది. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి అంటే హాఫ్ రౌండ్ వచ్చేసి 10.5 ఇంచులు ఉంది. 10.5 ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనే ఉంది కదా అలా చూసుకుంటే. తర్వాత ఇక్కడ ఎంత అంటే కింద వేస్ట్ వచ్చేసి 36.5. ఇట్లా కరెక్ట్గా చూసుకోవాలంటే ఇట్లా టేపును 4 మడతలు వేసుకొని చూసుకుంటే కరెక్ట్ అర్థమవుతుంది. 9 మీద ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది, ఒక 2 పాయింట్లు. దానికి అట్లా మార్కు పెట్టుకొని ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి డాట్స్ కోసం. అంతే, ఇంకా లైన్ గీసేసుకుంటే ఆల్మోస్ట్ బ్యాక్ పార్ట్ ఒక లెవెల్, అంటే ఒక నెక్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో కటింగ్. అంటే మెయిన్ మెజర్మెంట్స్ ఒకటి పెట్టుకోవాలి. మెయిన్ మెజర్మెంట్స్, బండ గుర్తుల మెజర్మెంట్స్ ఇవే ఉంటాయి ఏ బ్లౌజ్కైనా కూడా. ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ మనం కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చాలామంది కొలతలతోటి కుట్టడం అంటే చాలా భయపడతారు. కానీ నన్ను అడిగితే బ్లౌజ్ టు బ్లౌజ్ కంటే ఇలా కొలతలు పెట్టుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది. కొందరు ఏమంటారంటే అంటే ఆది బ్లౌజ్ ఇవ్వండి, మేము కరెక్ట్గా ఆ బ్లౌజ్ ఎట్లుందో అట్లా కుడతామని అంటారు కదా. కానీ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టడమే ఈజీ అనిపిస్తుంది. కొందరికేమో అలవాటు లేక ఇంకా బ్లౌజు కటింగ్ కోసం బ్లౌజే తీసుకొని దాని మెజర్మెంట్స్ ఎట్లున్నాయో అట్లా పెట్టుకొని కట్ చేస్తారు కదా ఆది బ్లౌజ్ తోటి. నేను ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అయితే ఇట్లా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కట్ చేస్తూ ఉంటా. కాకపోతే వాళ్ళకు కొంతమందికి ఏంటంటే ఇట్లా ఇష్టము, మెజర్మెంట్స్ తీసుకొని కుట్టడము. కొందరికేమో బ్లౌజ్ ఇచ్చి ఆ బ్లౌజ్ లాగానే కుట్టమంటారు చూడండి, వాళ్ళకు కూడా అంతే. నేను ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నీ పెట్టుకున్న, ఒక పేపర్లో గీసుకున్న అన్నీ రాసుకున్న తర్వాతనే బ్లౌజు కటింగ్కి పెట్టుకుంటాను నేను. అక్కడ ఆ బ్లౌజ్ వేసి ఆ బ్లౌజ్ని చూసుకుంటే ఇక్కడ బ్లౌజ్ని కట్ చేయను. ఫస్ట్ ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాతనే కట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ 10.5 పెట్టుకున్నాను కదా. ఇంకా ఇక్కడ అంటే బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎంత అంటే 9.5 ఇంచులు పెట్టుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులే. కాకపోతే నేను ఇట్లా కింద విడ్త్ కొద్దిగా బ్రాడ్గా చేస్తాను కదా, అక్కడ కింద 3 ఇంచులు పెట్టుకొని ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఇక్కడ డాట్ కోసం ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది కదా, పెద్ద సైజ్ బ్లౌజ్కి కూడా ఎంత డాట్ తీసుకోవాలనేసి. ఒక పాయింట్ మనం ఎంత పెట్టుకున్నామో దాంట్లో అక్కడ ఉంటుంది చూడండి, ఆ హాఫ్ పాయింట్ తీసుకున్నా కూడా ఇక్కడ 4.5 ఇంచులు కరెక్ట్గా వస్తుంది. నేనైతే చిన్న సైజ్ బ్లౌజ్లకు 3.5, మీడియం సైజ్ బ్లౌజ్లకు 4 ఇంచులు విడ్త్, ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే 4.5 ఇంచులు పెట్టుకుంటాను. లెంత్ 4.5 అంటే
బ్లౌజ్ లెంత్‌ని బట్టి గూడా పైనకి లెంత్ తీసుకుంటాను. కొద్దిగా పెద్ద లెంత్ ఎక్కువ ఉన్న బ్లౌజులకైతే 4:30 మీద ఇంకొక పావించి ఎక్కువ అంటే 4:35 ఇంచులు అట్లా పెట్టుకుంటాను. నార్మల్ నెక్ అంటే లెంత్ నార్మల్ అయితే 4:30 ఇంచులు అట్లా పెట్టుకుంటాను. అది అంటే ఆ డాట్ గూడా ఈజీగా తీసుకునే మెథడ్ ఇది. అంటే మనం ఎంత లెంత్ ఉన్నదో అంత చూసుకొని అంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం గదా! ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా చూసుకోకుండా ఇలా మధ్యలో మిడిల్‌గా చూసుకొని అక్కడి వరకు మనం ఎక్కడి వరకైతే పాయింట్ పెట్టుకున్నామో అక్కడి వరకు చూసుకుంటే ఏ బ్లౌజ్‌కైనా కరెక్ట్‌గా వస్తది. ఇక బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! తర్వాత నెక్ కూడా ఏసేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా ఇది స్ట్రెయిట్ కట్ అండి. నేను ఇంకా క్రాస్ కటింగ్ పెట్టలేదు కదా! వీడియో ఒకటి. అది కూడా ఒకటి పెడతాను. క్రాస్ కటింగ్ ఎలా తీసుకోవాలో కూడా. ఇక్కడ ఫ్రంట్ చాలామంది స్ట్రెయిట్ కట్టే ఇష్టపడతారు కదా! అసలు కొంచెము పెద్ద సైజ్ బ్లౌజులకైతే క్రాస్ కటింగు చాలా బావుంటది. కాకపోతే ఇక కస్టమర్ ఎట్లా చెప్తారో అట్లా మనం పెట్టుకోవాలి కదా! వాళ్ళకెక్కువ అంటే ఇట్లా పైకి లేసినట్టు ఉండొద్దు. ఫ్లాట్‌గా ఉండడం ఇష్టము. అందుకనే కొంచెం స్ట్రెయిట్ కట్ పెడతాను. కొంచెం షేపు ముందు పర్ఫెక్ట్‌గా అంటే బాగా ఇట్లా మంచిగా రావాలనంటే క్రాస్ కటింగే పెట్టుకోండి బ్లౌజ్‌కి. ఇంక ఫ్రంట్ షేపు కొద్దిగా నార్మల్‌గా ఉండాలి అంటే ప్రిన్సెస్ కట్‌లా ఆ టైప్‌లో ఉండాలంటే మాత్రం ఈ స్ట్రెయిట్ కట్టే పెట్టుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ వేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎంతుందో అంతే గీసుకుంటాను ఫస్ట్ నేను. అంటే షేప్ పట్టీల కోసము ముందే చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా ఫోల్డింగ్ చేసి తీసుకుంటారు కదా! అలా తీసుకోను నేను ఎప్పుడు గాని. బ్యాక్ పార్ట్ ఎంతుందో ఫ్రంట్ పార్ట్ కూడా ఫస్ట్ అంతే గీసుకున్న తర్వాత మళ్ళీ షేప్ పట్టీలకు ఎంత తీసుకోవాలో మార్కింగ్ చేసుకుంటా అంత కట్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎంతుందో అంత గీసుకున్నాం కదా! ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి అందులో నెక్ డీప్ ఎంతనో రాయలేదు కదా నేను చిట్టీలో. నెక్ డీప్ వచ్చేసి 6:30. ఇంకా మొత్తం రౌండ్ వచ్చేసి నెక్ రౌండ్ వచ్చేసి 9 ఇంచులు రావాలి. నార్మల్‌గా ఎంత లెంత్ ఉందో అంత పెట్టుకున్న తర్వాత పైన షోల్డర్ నుంచి కింద వరకు అంటే షోల్డర్ నుంచి కింద వరకు 16 ఉంది కదా! 16 నుంచి నేను ఇక్కడ 14 పావు తీసుకుంటున్నా. 14కి కొద్దిగా ఎక్కువనే కిందకు 14 పావులాగా తీసుకుంటున్నాను. అంటే ఇది కిందకు పట్టీలాగా అది కింద పట్టీ తీసేసుకొని ఇది లెంత్ తీసుకుంటున్నాను. అయితే చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు ఇక్కడ 10 ఇంచులు పెట్టుకున్నాను చెస్ట్ పాయింట్ వచ్చేసి. 10 మీద కొద్దిగా ఒక పాయింట్ ఎక్కువ. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులకైతే 10 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ 10 కిందికి నేను ఇక్కడ డాట్ తీసుకోవాలి కదా! ఆ డాట్ కోసం చూసుకుంటున్నాను ఎంత కావాలని. ఇది వచ్చేసి నెక్ 2:30 విడ్త్ కదా! 2:30 విడ్త్‌కి అయితే ఇక్కడ షోల్డర్ కరెక్ట్‌గా వచ్చేలాగా తీసుకుంటున్నాను అన్నట్టు. అంటే 5:35 ఇంచులు కదా షోల్డర్ అట్లా. ఇక్కడ 6:30 లెంత్ పెట్టుకున్నాను. పొడవు పెట్టుకొని ఇక్కడ రౌండ్ వచ్చేసి మొత్తం 9 ఇంచులు వచ్చేలాగా చూసుకోవాలి. ఫుల్ రౌండ్ నెక్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ రౌండ్. ఇక్కడ చాలామంది ఏం చేస్తారనంటే కుట్టుకున్న తర్వాత కొద్దిగా తక్కువైతా ఉంటుంది నెక్ అని అనుకుంటారు కదా! అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కొద్దిగా ఇట్లా బ్రాడ్ తీసుకొని కొద్దిగా ఒక పావించు కిందికి తీసుకోవాలి. అప్పుడు మన బ్లౌజ్‌కి ఎంత లెంత్ ఉందో అంత కరెక్ట్ రౌండ్ వస్తది. కరెక్ట్ విడ్త్ వస్తది ఇంకా. ఇక్కడ కింద నెక్ నుంచి ఇది కింది వరకు ఇక్కడ మీకు కనిపియట్లేదు కదా! 5:15 ఇంచులు తీసుకున్నాను. తర్వాత 5:30 ఇంచులు తీసుకున్నాను. తర్వాత ఈ పెద్ద డాట్ కోసము ఇక్కడ 4 ఇంచులు పెట్టుకున్నాను. 4 ఇంచుల నుంచి అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు. కొద్దిగా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది ఎక్కువనే తీసుకుంటాను. 1/4 ఇంచు 1/4 ఇంచు డాట్ కోసం పెట్టుకోవాలి ఇక్కడ. అంతే ఇంకా దాన్ని కరెక్ట్‌గా గీసేసుకొని తర్వాత ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాం కదా! ఆ మార్క్ నుంచి ఒక లైన్ గీసుకోవాలి ఇట్లా స్ట్రెయిట్ లైన్. నేనైతే ఇట్లా స్ట్రెయిట్ లైనే తీసుకుంటాను. చాలామంది ఏం చేస్తారంటే కొద్దిగా కర్వ్ షేప్ తీసుకుంటారు. ఆ తర్వాత ఆ పైనుంచి 2:15 అది 2:30 విడ్త్. కింది నుంచి 2:15 పైనుంచి 2:30 విడ్త్. ఇంకా మధ్యలో డాట్ కోసము అది 4:30 ఇంచుల లెంత్ తీసుకోవాలి. కరెక్ట్ మధ్యలో పాయింట్ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది అది కూడా. ఇప్పుడు అర్థం కావడం కోసం నేను అట్లా బాక్స్ గీసాను. అలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ క్రాస్‌గా ఒక లైన్ తీసుకొని అది 4:30 ఇంచులు వస్తది మెయిన్. అంతే ఏ బ్లౌజ్‌కైనా ఆల్మోస్ట్ 4-4:30 ఇంచుల వరకే వస్తది. ఇక్కడ మధ్యలో మాత్రము ఇది చెస్ట్ పాయింట్. అటు ఇటు ఈ 3 వచ్చేలాగా చూసుకోవాలి.
ఇంకా ముందుకు కొంచెం ఏంటంటే లోతు తీసుకోవాలి కదా, ఫ్రంట్ లోతు ఇట్లా తీసుకొని, అయితే ఇక్కడ ఏం చేయాలంటే మనము ఫ్రంట్కు షోల్డర్ నుంచి కొద్దిగా ఇలా క్రాస్ నుంచే తీసుకోవాలి. అందరు ఏం చేస్తారంటే ఓన్లీ మధ్యలో నుంచే తీసుకుంటారు కదా, అట్లా తీసుకోవద్దు. మధ్యలో నుంచి తీసుకోవడం వల్ల ఇది మనము ఫ్రంట్ పార్ట్కి వేసుకున్నప్పుడు కొంచెం తేడా వస్తుంది కదా, ఆ తేడా కోసమే కొద్దిగా ఫ్రంట్కు కొద్దిగా పైనుంచి కొద్దిగా ఇట్లా షేప్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ షేప్ పట్టికి ఒక హాఫ్ ఇంచు పైకి ఇట్లా గీసుకున్నాను కదా, అది షేప్ పట్టి కోసమే తీసుకొని కట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నెక్ అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చేతి పొడవు వచ్చేసి 9.5 ఇంచులు. 9.5 ఇంచులకు ఒక 3/4 ఇంచు అంటే 10 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. అంటే లోపలికి మలుచుకున్నా దానికి ఇంకా డైరెక్ట్ లోపలికి పైపింగ్ వేసుకున్నా సరే 3/4 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. కొందరు ఇంకెక్కువ మలుచుకోవాలని అంటే 1 ఇంచు పెట్టుకోవచ్చు. 1 ఇంచు 1/4 ఇంచు అంటే కొన్ని తొందరగా పికిలిపోయే క్లాతులు ఉంటాయి చూడండి, అట్లాంటి వాటికి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకోవచ్చు. ఇంకా నేను లెంత్ చూసుకొని కిందకు డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. ఇక్కడ అంటే స్లీవ్ డౌన్ ఇక్కడ మనం కొన్నింటికి 2.5 కొన్నింటికి 3 ఇంచులు అట్లా పెట్టుకుంటాం కదా, ఇక్కడ స్లీవ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకున్నాను కదా, గీసుకున్న తర్వాత కింద రౌండ్ వచ్చేసి అంటే చేతి రౌండ్ వచ్చేసి 15.5 ఇంచులు. అంటే కింద రౌండ్ కూడా ఎక్కువనే ఉంది, పొడవు ఎంత ఎక్కువగానే ఉంది, కింద రౌండ్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. అంటే కొద్దిగా ఈ కస్టమర్ది ఏంటంటే చేతి లావు ఉంటుంది, అందుకనే మనకు ఆర్మోల్ దగ్గర కూడా 10.5 ఇంచులు వచ్చింది కదా హాఫ్ రౌండ్. అట్లా ఇక్కడ 3.5 ఇంచులు పెట్టుకొని అక్కడి నుంచి ఒక లైన్ ఫస్ట్ ఒక మార్కు పెట్టుకున్న తర్వాత ఆర్మోల్ రౌండ్ 9.5 ఇంచులు కదా, 10.5 ఇంచులు కదా, 10.5 ఇంచులకి ఇక్కడ స్ట్రైట్ లైన్ 9.5 ఇంచులు పెట్టుకోవాలి. అక్కడి నుండి ఇంకా 9.5 ఇంచులు అంటే కరెక్ట్ మనకు కుట్టుకున్న తర్వాత కరెక్ట్గా వస్తుంది అన్నట్టు పాయింట్. ఇక్కడ నేను అదే చెప్తున్నాను. 10.5 తీసుకున్నాను కదా ఫుల్ లెంత్, ఆర్మ్ హోల్ వచ్చేసి 10.5 కదా, 10.5 ఇంచులకు చెప్తున్నాను. అయితే 9.5 తీసుకుంటున్నాను. ఇక్కడ 9.5కు ఒక లైన్ పెట్టుకొని అక్కడ నుండి పైనుంచి కింద వరకు ఇప్పుడు లైన్ గీసుకుంటాను. అంటే స్ట్రైట్ లైన్ అంటే ఇట్లా క్రాస్ లైన్ ఒకటి తీసుకుంటున్నాను. మీకు మెజర్మెంట్స్ అర్థం కావడం కోసము రౌండ్ వచ్చేసి 15.5 ఇంచులని రాస్తున్నాను. ఇంకా ఆర్మోల్ వచ్చేసి 10.5 ఇంచెస్ కదా, 10.5కి ఇక్కడ స్ట్రైట్ లైన్ 9.5 ఇంచులు తీసుకోవాలి కదా. తర్వాత ఆ 9.5 ఇంచుల నుంచి కిందికి ఇక్కడ 15.5 ఇంచుల వరకు అంటే మనం ఎక్కడి వరకు అయితే రౌండ్ గీసుకున్నామో అక్కడ వరకు ఇలా ఒక లైన్ గీసుకున్న తర్వాత మధ్యలో నుంచి ఇట్లా కర్వ్ షేప్ తీసుకోవాలి ఇట్లా ఆ లైన్ వరకు. తర్వాత కరెక్ట్గా 10.5 ఇంచులు వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంతే. స్లీవ్ రౌండ్ అయిపోయింది కదా, ఎంత ఈజీగా కట్ చేసుకున్నాను చూడండి. అసలు మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీ స్లీవ్ రౌండ్ కూడా. ఫ్రంట్కి ఒకటి లోతు తీసుకోవాలి కదా, ఇక్కడ నేను ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్గా 2.5 ఇంచులు వస్తుంది, తర్వాత అక్కడ నుండి కర్వ్ షేప్ వస్తుంది అని చెప్తున్నాను ఇక్కడ మీకు నేను అంతే. ఇంకా ఫ్రంట్కు లోతు తీసుకోవడానికి ఇది అక్కడ పాయింట్ నుంచి ఇక్కడ క్రాస్ పాయింట్ వరకు మిడిల్ పార్ట్ తీసుకోవాలి. మిడిల్ పార్ట్ అంటే ఇక్కడ స్ట్రైట్గా తీసుకుంటే 10 ఇంచెస్ వస్తుంది కదా లైను. ఆ మిడిల్ పార్ట్ ఎంత ఉంది, 5 ఇంచెస్ ఉంటుంది. 5 ఇంచెస్కి మధ్యలో ఇట్లా అక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకొని ఆడ నుంచి కొద్దిగా కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కదా షేప్ పట్టి ఎంత తీసుకోవాలో. అంటే కొలతలు పెట్టుకొని తీసుకుంటే ఈ మెథడ్ యూజ్ చేయండి. బ్లౌజ్ టు బ్లౌజ్ అయితే మీకు అదే కంఫర్ట్ ఉంటే అట్లా కూడా తీసుకోవచ్చు, బ్లౌజ్ టు బ్లౌజ్ అయినా కూడా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది కింద
అది వచ్చేసి 8 ఇంచులు ఉంది. ఆ డాట్ తీసేసిన తర్వాత అక్కడ నుండి 11.5 ఇంచులు. ఫుల్ అంటే మొత్తం డాట్ విడ్త్ వచ్చేసి 11.5 ఇంచులు. 11.5 ఇంచులకు అక్కడ మనము ఎంత మైనస్ చేసుకున్నా 2 ఇంచులు లెక్క 2 ఇంచుల దాకా మైనస్ చేసుకున్నాం కదా, ఇక్కడ 3 ఇంచులు పెట్టుకోవాలి. 3 ఇంచుల లెంత్ పెట్టుకోవాలి. లెంత్ పెట్టుకొని ఫ్రంట్కి ఒక 3.5 ఇంచులు, బ్యాక్ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంతే. ఇక్కడ 3 ఇంచులు ఇట్లా డాట్ తీసుకుంటున్నాను కదా స్ట్రైట్ లైన్. ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత అక్కడ నుండి మళ్ళీ పైనుంచి ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత అక్కడ నుండి ఒక అటు ఇటు కొంచెం కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇటు 1 ఇంచు 1 కంటే తక్కువనే ఒక 3/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఇంకా మిడిల్ పార్ట్ వచ్చేసి 4.5 ఇంచుల నుంచి కొద్దిగా కిందికి కర్వ్ షేప్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది షేప్ పట్టీలు కూడా. ఇంక ఇంతేనండి. మెయిన్గా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ బండ గుర్తులు పెట్టుకొని కటింగ్ చేసుకుంటే ఈజీ అంటే ఈజీ. మనం మెజర్మెంట్స్ తీసుకొనైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. అంతే. ఇంకా ఇది కొద్దిగా కర్వ్ షేప్ ఒక సైడ్ ఇప్పుడు మనము కటింగ్లోనే మెయిన్ ఫ్రంట్ పార్ట్లో పైన కొద్దిగా ఎక్కువ కట్ చేసుకుంటే పైన కూడా కొంచెం షేప్ పట్టి కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా, మీకు ఏమన్నా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ దగ్గర ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.